ఎంతకాలం అనేది కూడా కాదు కదా, ఎలా చేసామన్నది సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ రోజుకు ఇక్కడికి వచ్చేసాం కదా అని కొమ్ములుచ్చే అనుకుంటే మళ్ళీ నా పతనాన్ని నేనే మళ్ళా రాసుకున్నట్టు. ఇక్కడికి వచ్చిన ఆరంభంలో నా స్థితిని నేను మర్చిపోకూడదు, ప్రారంభంలో నా స్థితిని మర్చిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రారంభాన్ని మర్చిపోకుండా, గర్వాన్ని మన మనసులోనికి రానివ్వకుండా, అహంకారాన్ని విడిచిపెట్టగలిగితేనే సేవ ఫలిస్తుంది. నువ్వు కూడా ఎదుగుతావు సేవలో. దేవుడు ఇస్తాడు, దేవుడు తగిన సమయం కోసం చూస్తాడు. తగిన సమయం రాగానే మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండమన్నాడు? ఎగిరెగిరి పడమన్నాడా? దీన మనసు కలిగి ఉండండి అంటాడు. వెంటనే కింది మాటలు ఏమంటాడు తెలుసా అండి? అహంకారులను ఆయన ఏం చేస్తాడట? ఎదిరిస్తాడు అన్నాడంటే. అంటే ఒకవేళ నువ్వు అహంకారంతో ఒకవేళ నువ్వు ఎగిరి పడితే దేవుడే నీకు ఏమైపోతాడో తెలుసా? ఎదురు తిరుగుతాడు. దేవుడే నీకు విరోధం అయిపోతాడు. దేవుడే నీకు వ్యతిరేకం అయిపోతాడు. ఇక దేవుడే నీకు వ్యతిరేకం అయిపోతే నీ జీవితం ఏమైపోవాలి చెప్పు? ఇక నీ సర్వీస్ అంతా ఏమైపోవాలి చెప్పు? అందుకే తప్పనిసరిగా సేవకులంగా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందే.